దునియా మీద కష్టాలు ఎక్కువ ఉన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది రైతులే అనే పరిస్థితి ఉన్నదుల్లా. పంట వండియనికి రైతులు దేనికోసమైనా యుద్ధం చేయాల్సిన పరిస్థితి మోపైతున్నది. పాపం యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు చిన్నగా లెవ్వుల్లా. ఇక చూడుండ్రి మీరు కూడా అదే. ఇగో ఈడ గుమిగూడినోళ్ళంతా రైతులు. పంటలు మంచిగా వండించుకోవాలంటే యూరియా కావాల్సిందేనాయే. కాకుంటే ఇప్పుడు రాష్ట్రంలో యూరియా దొరకకపోవట్లా రైతులు చాలా గోసపడుతున్నారు. గంటల కమానం లైన్లల్ల నిలబడ్డా కూడా యూరియా బత్తాలు దొరకని పరిస్థితి మోపైంది చాలా జాగల్లా. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మాదు ఊళ్ళే యూరియా కొరత జయ్యంగా తిప్పలైతున్నదని రైతులు బాధపడుతున్నారు. యూరియా లేకుంటే పంట ఎట్లా వండుతాయని ప్రశ్నిస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. రొద్దు నుంచి భార్య భర్తలు ఇద్దరు లైన్లో పడుతున్నారు. పొద్దున 6 గంటలకు వచ్చి ఇప్పుడు 12 అవుతుంది టైము. ఇంతవరకు కూడా లైన్లో ఉంటున్నారు. పిల్లలకు కష్టమవుతుంది. మరి ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం ఉన్న దాంట్లో యూరియా బాగుండే. ఈ ప్రభుత్వం వచ్చేసి నుంచి యూరియా అసలు కొరత బాగుంటుంది. ఒక లోడ్ వస్తున్నది, 2-3 యూరియాలు ఇస్తారంటున్నారు. అక్కడనేమో వ్యవసాయ పెట్టుబడికేమో సరిపోతలేదు యూరియా. కాబట్టి దీన్ని గమనించి రైతులకు తగినంత యూరియా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇన్నరా పాపం మాలుమగలిద్దరచ్చి లైన్ల నిల్చున్నా కూడా సరిపోయినంత యూరియా ఇత్తలేరట. పొద్దటి సంది తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాసినా కూడా పాయిదా లేకుండా పోతున్నది. సర్కారు ఇప్పటికైనా మాకు సరిపోయినంత యూరియా సరఫరా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి రైతులు. ఎరువులు అందక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వము సరిపడా ఎరువులు ఇచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక లోడ్ వచ్చి 100 మంది 200 మంది రైతులు లైన్లో క్యూ కడుతున్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారు దీన్ని గమనించి రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వాలని కోరుచున్నాం. వ్యవసాయ మంత్రి తుమ్మల సారు, ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇన్నరు కదా రైతుల బాధ. జర యూరియా సరిపోయినంత ఇచ్చి మా రైతుల తిప్పలు తీరువుండ్రి. అయినా మేమేమన్నా ఉచితంగా ఇయ్యమంటున్నామా? పైసలకే ఇయ్యమన పడితిమి. అట్లా కూడా మీరు ఇయ్యకుండా మీరేం చేస్తున్నట్టో ఏం పాడో. మైకుల ముంగట్కొచ్చి స్పీచ్లు దంచుడు కాదు. మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే రైతుల తిప్పలు తీరవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇట్లుంటే గిడ చూడుండ్రి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిల యూరియా బస్తాల కోసం రైతులు మస్తు మంది ఎగవడ్డరు. ఎవ్వరికి బస్తాలు దొరికే పరిస్థితి లేకపోయే వరకు పొద్దుగాల్నే సొసైటీ ఆఫీసు ముంగట చెప్పులని క్యూ లైన్ల పెట్టిండ్రు. సొసైటీ గోదాంకు 200 యూరియా బస్తాలత్తే 400 మంది రైతులు యూరియా కోసానికి వచ్చే వరకు లొల్లి మోపైంది. సాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు గింత మంది రైతులుంటే కొన్నన్ని బత్తాలు తెస్తే అవి ఏమిట్లకు సరిపోతాయని రైతులు కోపానికి వచ్చిండ్రు. మరిగా సీఎం రేవంత్ అన్నో రైతుల తిప్పలు చూస్తున్నారు కదా, జర ఇప్పటికైనా యూరియా బత్తాలు సరిపోయినని సరఫరా చెయ్యుండ్రి. అదును దాటిపోయినాక పొలానికి మందు జల్లినా ఏం ఫాయిదా ఉండదు. కాబట్టి రైతుల గురించి ఆలోచన చెయ్యుండ్రి. ఏమంటున్నాం?